యూదుల రెండవ మందిర పునాది కూడా ఎప్పుడు జరిగిందో చూద్దాం. యూదుల యొక్క మొదటి మందిరాన్ని నెబుకద్నెజరు చేత దేవుడు కూల్చివేయించాడు. దానికి కారణం యూదులు దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపం. తరువాత కొంతకాలానికి క్రీస్తుపూర్వం 538లో బబులోనియన్ సైన్యాన్ని పర్షియా రాజైన సైరస్ ఓడించి, మన తెలుగు బైబిల్లో ఇతని పేరు కోరెష్ అని రాయబడి ఉంటుంది. యూదులు తిరిగి యెరూషలేముకు వచ్చి యెహోవా దేవునికి మందిరం కట్టవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు. ఈ విషయాన్ని 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం 23వ వచనం, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో గమనించవచ్చు. యూదుల రెండవ మందిరం పర్షియా రాజ్యం ఏలుబడిలో మొదలైంది. ఈ పర్షియా దేశపు రాజు బబులోను బానిసత్వం నుండి వచ్చిన జెరుబాబేలును యూదుల మీద అధికారిగా నియమించాడు. ఈ జెరుబాబేలును దేవుడు హగ్గయి మరియు జకర్యా ప్రవక్తల ద్వారా రెండవ ఆలయాన్ని ప్రారంభించడానికి ప్రోత్సహించాడు. ఈ రెండవ ఆలయ ప్రారంభం సుమారు క్రీస్తుపూర్వం 530 నుండి 520 మధ్య కాలంలో జరిగింది. క్రీస్తుపూర్వం 19వ శతాబ్దంలో రాజైన హేరోదు యూదా ప్రజల సమ్మతి చేత రెండవ ఆలయాన్ని విస్తరింపజేసి పునరుద్ధరించాడు. దేవుడు రాజైన కోరెషును రేపి బబులోను బానిసత్వం నుండి యూదులను విడిపించి యూదులు వారి రెండవ మందిరాన్ని కట్టుకోవడానికి సహాయం చేసేలా చేశాడు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి సుమారు 45 సంవత్సరాలు పట్టింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన 40 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 70లో రోమన్ చక్రవర్తి అయిన టైటస్ చేత ఈ రెండవ దేవాలయం కూల్చబడింది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది యూదులు వారి రెండవ మందిర పునాదిని ఎప్పుడు వేశారు అనేది. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబాబేలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. ఇక్కడ గమనించారా? యెరూషలేములోని దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో. యూదులు వారి రెండవ మందిర పునాది లేదా నిర్మాణం 2వ నెలలోనే ప్రారంభించారు. ఇది ఆశ్చర్యంగా ఉంది. సొలొమోను చెప్పిన లేఖనానికి యూదుల మందిర నిర్మాణానికి కరెక్ట్గా సరిపోయింది. ఒకప్పుడు సూర్యుని కింద 2వ నెలలోనే యూదుల మొదటి మందిర నిర్మాణం మొదలైంది. మరలా 2వ మందిర విషయంలో కూడా అలాగే జరిగింది. సొలొమోను రాసిన లేఖనం ప్రకారం ఒకప్పుడు సూర్యుని క్రింద అలా జరిగితే మన కాలంలో కూడా అదే జరగాలి. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న 3వ మందిర నిర్మాణం కూడా యూదుల 2వ నెలలోనే జరగాలి. ఇంతకీ యూదుల 2వ నెల అనగా ఏమొస్తుంది, ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారా? మీరు నేను ఉన్న ఈ ఏప్రిల్ నెలలోనే యూదుల 2వ నెల మొదలవుతుంది. జిప్ లేదా ఈర్ అని పలికే ఈ యూదుల 2వ నెల మనం వాడుతున్న రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నుండి మే మధ్య సమయం.